మనకి హైదరాబాద్ విజయవాడ హైవే గురించి కంటిన్యూస్గా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అని. సో కరెంట్ 4 లేన్ ఉన్న హైవేని 6 లేన్ చేస్తున్నారు. అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో అది కూడా ఆల్రెడీ ఎక్వైర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్విజిషన్ కాస్ట్ అనేది మళ్ళీ ఇప్పుడు ఉండదు. సో అట్ ద సేమ్ టైం యూటిలిటీస్ మూవ్మెంట్ కావచ్చు, ఇదేం కావచ్చు, అవన్నీ కూడా ఇష్యూస్ అన్నీ లేవని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ద కాస్ట్ ఈజ్ ఆల్సో కంపారబుల్లీ లెస్, అంటే 700 crores అయిపోతుంది. ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్కే కాబట్టి, ఎక్స్పాన్షన్ వర్క్ ఒకటే కాబట్టి అంతే వర్క్ అవుతుంది. సో కమింగ్ టు ద రియల్ ఎస్టేట్ మార్కెట్ టువర్డ్స్ విజయవాడ, అంటే ఇప్పుడు విజయవాడ హైవేలో ఎక్కడో చౌటుప్పల్ ఆ దగ్గర ఆల్రెడీ 17,000 20,000 per square yard చొప్పున అమ్ముతున్నారు. సో వేరే హైవేస్తో కంపేర్ చేసుకుంటే విజయవాడ హైవే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు కూడా కొంచెం స్లగ్గిష్గానే ఉంది, చాలా డల్గా ఉంది లాస్ట్ 10-15 yearsతో చూసుకుంటే. సో ఇప్పుడు ఈ హైవే ఎక్స్పాన్షన్ ఒకటి, ఇంకొకటి మెట్రో కూడా మనకి ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు ఎక్స్పాండ్ చేస్తున్నారు. 7 stations వస్తున్నాయి, మొత్తం అరౌండ్ 7-6 kilometers ఉన్నట్టుంది. సో హైత్ నగర్ వరకు లివబిలిటీ అనేది ఉంది కాబట్టి హైత్ నగర్ వరకు మనకి మెట్రో అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ మెట్రో ఒకటి, హైవే ఎక్స్పాన్షన్ ఒకటి రావడం కొంచెం, అంటే ఇంతకుముందు అమ్మిన రేట్లు ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ రీసేల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఈ 20,000 18,000 రేంజెస్లో కొనుక్కునే వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చు హైవేని. బట్ ఇంతకుముందు కొనుక్కొని కొంచెం అమ్ముకోలేకపోతున్న వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అవుతుంది. సో ఇది కనుక మెటీరియలైజ్ అవుతే అంతకుముందు ఎప్పటి నుంచో కొనుక్కున్న విజయవాడ హైవేలో ఉన్న వాళ్ళకి కొంచెం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కనిపిస్తుంది. డోంట్ వరీ, డోంట్ సేల్. మీ ప్రాపర్టీ అమ్ముకోకండి తక్కువ ప్రైస్కి ఏమి. కొంచెం ఇది అయిపోతే ఆల్రెడీ రీటైల్ మార్కెట్ అక్కడున్న రెగ్యులర్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అంతా కూడా 25,000 rupees per square yard చెప్తూ ఉంటారు. ఆ టైంలో అట్లీస్ట్ మీరు 16,000 17,000 18,000కి మీ కొనుక్కున్న ప్రాపర్టీస్ ఏదైతే ఇంతకుముందు కొనుక్కున్న ప్రాపర్టీస్ ఉన్నాయో మీరు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంతకుమించి ఈ హైవేలో ఇంకేమీ మనకి వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఐటీ కంపెనీస్ గెటింగ్ అనౌన్స్డ్. ఇండస్ట్రీస్ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. బట్ అదర్ దాన్ దట్ స్కిల్డ్ లేబర్ వచ్చే ఐటీ కంపెనీస్ కానీ, కొంచెం స్కిల్డ్ లేబర్ వచ్చిన ఐటీ సంబంధించిన కంపెనీస్ కూడా ఇంతవరకు అయితే ఈ హైవేలో అనౌన్స్ చేయలేదు. సో ట్రై నాట్ టు ఎంటర్ అబౌవ్ 20,000 ఆ రేంజ్లో ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ట్రై చేయకండి. ఇంతకుముందు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూ విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు సెల్ వన్స్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్. ఈ మెట్రో ఒకటి ప్లస్ ఈ హైవే ఎక్స్పాన్షన్ ఒకటి జరుగుతున్నంత వరకు మీరు కొంచెం ట్రేడింగ్ చేసుకోవడం, అంటే మీరు అమ్ముకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ఆన్ ద విజయవాడ హైవే, ఇంకేదైనా న్యూ డెవలప్మెంట్స్ అవుతున్నా, మేబీ ఐ మే నాట్ బి అవేర్ ఆఫ్ ద కరెంట్ డెవలప్మెంట్స్ ఆన్ దట్ హైవే. మీరు ఎవరైనా రియల్గా చూసి ఇంకేదైనా డెవలప్మెంట్స్ ఉన్నా కూడా ప్లీజ్ మెన్షన్ ఇట్. వీ విల్ డూ ఎ రీసెర్చ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ.